అధినేత బోడే రామచంద్ర యాదవ్ గారు ఫిబ్రవరి నెలలో బీసీ సింహకరణ నిర్వహించి బీసీలకు సంబంధించినటువంటి 5 డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచి మా 5 డిమాండ్లు కూడా నెరవేర్చాలని చెప్పేసి ఆ రోజున చెప్పడం జరిగింది. అంతేకాకుండా ప్రభుత్వానికి కూడా 40 రోజుల వరకు మార్చి 31 వరకు గడువు ఇచ్చారు. అయినా కూడా ప్రభుత్వం ఎటువంటి స్పందన లేకున్నట్ల అలాగే ఉంది. కాబట్టి దశల వారీగా ఉద్యమాలు కూడా చేస్తున్నాము. ఈ రోజు కూడా ఇక్కడికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రధాన కారణం ఇప్పటికైనా మీరు తెలుసుకొని మా రామచంద్ర యాదవ్ గారు నిర్వహిస్తున్నటువంటి ధర్మంగా 5 డిమాండ్లు నెరవేర్చండి అని చెప్పేసి తెలియజేశారు. ఈ 5 డిమాండ్లు నెరవేర్చకపోతే 11వ తారీఖున ధర్మ అమర నిరాహార దీక్ష అని చెప్పేసి పెట్టాలని చెప్పేసి తెలియజేశారు. ఖచ్చితంగా ఈ డిమాండ్లు నెరవేర్చకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు కూడా అందరూ కూడా మద్దతు తెలుపుతూ ఈరోజు మద్దతు తెలపాలని చెప్పేసి తెలియజేస్తూ ఇట్లు మీ పవన్ కుమార్, బీసీవై పార్టీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్. బీసీల కోసం 5 డిమాండ్లు అనేది నెరవేర్చాలని చెప్పి ఈ నెల మార్చి 31 డెడ్లైన్ ఇవ్వడం జరిగింది. మార్చి 31 వరకు కూడా ఏదైతే అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం ఎక్కడ కూడా బీసీల కోసమే, బీసీవై పార్టీ కోసం కాదు, ఏదైతే బీసీల రక్షణ చట్టం అనేది ఇప్పుడు ఆల్రెడీ జైళ్లలో మగ్గుతున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా బీసీల కోసం న్యాయం జరగాల, బీసీల మీద ఉన్నత వర్గాలకు చెందిన వాళ్ళు దాడి చేస్తే ఆ దాడుల మీద వీళ్ళకి పెట్టి జైల్లో మగ్గుతున్నారు. అలాంటి వాళ్ళకి స్వేచ్ఛనివ్వాలని బీసీ రక్షణ చట్టము, అదేవిధంగా రాజధానిలో 1000 ఎకరాల భూమి బీసీల అధికారికంగా ఎదగాలనే ఉద్దేశంతో ఇలాంటివన్నీ 5 డిమాండ్లు నెరవేర్చాలని ఇస్తే ప్రభుత్వం ఇంతవరకు నిమ్మకు నీరెత్తినట్ల ఎక్కడ కూడా బీసీవై పార్టీ చేస్తున్న డిమాండ్ల మీద కూడా అసలు ప్రెస్ నోట్ కూడా ఇవ్వకపోవడము నిజంగానే ఈ ప్రభుత్వంలో మనం ఉన్నామా, ఈ ప్రభుత్వానికే మనం బీసీలు ఓట్లేసి టీడీపీ ప్రభుత్వాన్ని గెలిపించిందని చెప్పి మా బీసీవై పార్టీ మీకు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ నెల ఏప్రిల్ 11వ తేదీ బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ నిరాహార దీక్షకు, ప్రాణ త్యాగానికి ఏదైతే డిమాండ్ నెరవేర్చలేదో ఆ డిమాండ్ల కోసం ప్రాణ త్యాగానికి సిద్ధమయ్యాడు. అందువలన దశల వారీగా 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు కూడా మేము ఈ విధంగా ప్రతి జిల్లా వ్యాప్తంగా కూడా ఎందుకంటే జిల్లాలో బీసీ నాయకులు ఉన్నారు, బీసీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారు. ఎక్కడ కూడా ఎవరి కోసం పోరాడుతున్నాం, బీసీల కోసం పోరాడుతున్నాం అనేటువంటి కొంచెం కూడా ఎందుకు జ్ఞానం లేదు. ఎందుకు పోరాడుతున్నాడు ఒక బీసీ అనేటువంటి వ్యక్తి నాయకుడు? బీసీల ఇన్నేళ్ల చరిత్రలో ఎవరే కానీ బీసీల కోసం చేసి పోరాటాలు చేసి పార్టీని విలీనం చేసి లేదంటే ఏదో పార్టీలో సంకనాగుతూ పార్టీలోకి వెళ్ళినటువంటి వారు ఈ రోజు ఏ పార్టీ అదే పార్టీలో ఉన్నటువంటి అధికార పార్టీలో ఉన్నటువంటి వారు బీసీల కోసం ఒక వ్యక్తి, ఉన్నతమైన వ్యక్తి చేస్తున్నటువంటి డిమాండ్లను ఎవరు కూడా ఊస ఎత్తకపోవడము నిజంగానే దరిద్రంగా ఉంది. కాబట్టి మా అధినేత బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ 11వ తేదీ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టబోతున్నారు. మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం, బీసీ నాయకులు కాదు, బీసీ ఓటర్లకు దరిదాపు రాష్ట్ర వ్యాప్తంగా 3 కోట్ల జనాభా ఉన్నారు. ఆ 3 కోట్ల జనాభా బాగుపడాలి, వాళ్ళ విద్యా ఉద్యోగాల మీద అదేవిధంగా రాజకీయంగా అన్ని రకాలుగా బాగుపడాలంటే మనమంతా గలమెత్తాలి. ఏదైతే 11వ తేదీ దీక్ష చేపడుతున్నారో ఆ దీక్షకు మీరంతా సంపూర్ణ మద్దతు ఇవ్వాలని ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది మన కోసం, మన పోరాటం, దయచేసి మీ అందరూ కూడా మద్దతు తెలపాలని చెప్పి బీసీ సోదరులందరికీ కూడా బీసీల కోసం చేస్తున్న పోరాటం బీసీలంతా తప్పనిసరిగా మద్దతు ఇవ్వాలని కోరుతున్నాం.